When I saw my father's eyes, I felt like I was crying inside because it felt something big happened in my life. Something changed. That kind of feeling I got when I told this news to my father. ఇంటర్మీడియట్ వరకు ఏం లేవు అసలు ఆ స్థాయి మాట్లాడే కెపాసిటీ కానీ ఏది లేదు. అంత ఇంత ఈ 1.5 ఇయర్లోనే పికప్ అయినాను. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా నేను ఎన్ఐటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. చదువుతో పాటు ఫ్యామిలీ గురించి ఆలోచించే స్థాయి వాళ్ళకి వస్తుంది, అది సంతోషం. ఎన్ఐటిలో వస్తే ఏదో స్కిల్స్ వస్తాయేమో, ఏదో సెట్ అవుతాడేమో, జాబ్ రావచ్చు అని అనుకున్నాం. కానీ ఫస్ట్ సెమ్లోనే ఇంటర్న్షిప్ వస్తుందని ఊహించలేదు అసలుకి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగా ఎన్ఐటి వాళ్ళు కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి, టెక్నికల్గా టీమ్ సపోర్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేశానే అనిపిస్తుంది. యాక్చువల్ మా ఏరియా వాళ్ళు 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అది మా రెఫరెన్స్తో అని చెప్పి మేము చెప్పట్లే, కానీ మేము కూడా చెప్పినాము, విన్నారు. అయితే ఓకే, ఏదైనా మాకు సాటిస్ఫాక్షన్, మేము చేసిన నిర్ణయం మంచిదే. I felt very happy because my first internship at the first year itself. They felt very happy because they didn't even expect that from me because I'm an average student from like 10th onwards, but suddenly when I got an internship, that's very like surprising to them. Even like that happened at first year, right? They are very surprised. చాలా మంది పేరెంట్స్ అడిగి అవినాష్ నెంబర్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఎలా ఉంది బాబు, పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఒక హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా మన పిల్లవాడు అనేది చెప్పి సలహాలు ఇచ్చి చేస్తున్నాడు కదా అని ఒక హ్యాపీగా ఉంది. మాకు అదృష్టానికి ఎన్ఐటి దొరికింది. ఆ అదృష్టంతో పాటు ఎన్ఐటి స్కిల్స్ నేర్పించింది. 2 విధాలుగా ప్లస్ అయింది మాకు. తర్వాత స్కిల్స్ వాడిని పరంగా వాడి డెవలప్మెంట్ కూడా చాలా యూజ్ అయింది. చాలా హ్యాపీ.